నమో వినాయక శ్రీమాత్రే నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి జాతకుల గురించి 9 గుండె పగిలే నిజాలు. ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి. వృషభ రాశి గురించి ఎవరికి తెలియని కొన్ని అతి ముఖ్యమైనటువంటి 9 నిజాలనైతే ఇప్పుడు తెలుసుకుందాము. వీరి జీవితంలో ఏ విధంగా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, ఎవరికి తెలియనివ్వకుండా వీరు రహస్యాలను ఎలా దాచి ఉంచుతారు, ఇటువంటి ఆసక్తికర అంశాలను తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఇక ఈ వీడియో పైన జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. రాశులలో రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. వీరికి కష్టం అనేది తెలియకుండా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఏ పని చేయాలి అన్నా కూడా కష్టపడితేనే రిజల్ట్ అనేది వస్తుంది. ఈ రాశి వ్యక్తులకు ఏ అంశంలో అయినా సరే బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తారు. ఇక సంతోషాన్ని అయినా సరే, అదేవిధంగా కష్టాన్ని అయినా సరే బ్యాలెన్స్డ్గా చూసుకుంటారు. ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ఏ అంశం మీద అయినా రియాక్ట్ అవ్వడంలో ముందు ఉంటారు. వీరికి కోపం అనేది అధికంగా వస్తుంది. ఈ రాశి వ్యక్తులు ఏ అంశంలో అయినా కూడా ప్రిపేర్డ్గా ఉంటారు. కానీ వీరికి డిస్టర్బ్ చేస్తే గనుక వీరి కోపాన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. వీరి కోపం ఆపడం చాలా కష్టం. అయితే వీరికి ఎంత కోపమైతే వస్తుందో అంతే శాంతిపరులు కూడాను. వీరికి కోపం అనేది ఎప్పుడు వస్తుంది అంటే వీరికి ఏదైనా నచ్చిన విషయాలకు ఇతరులు ఏదైనా దానికి డిస్టర్బెన్స్గా ప్రవర్తిస్తే, లేదా వీరికి చెయ్యాలనుకునే పనులను ఎవరైనా ఆటంకం కలిగించినట్లయితే అటువంటి అంశాలలో వీరికి కోపం అనేది చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు ఇటువంటి అంశాల వల్ల చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఏదైనా పని చేస్తూ ఉంటే గనుక ఆ పని ఎంత కష్టంగా ఉన్నా సరే, అందులో ఎన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నా కానీ ఆ పనిని మాత్రం వీళ్ళు ధైర్యంగా చేస్తూ ఉంటారు, ముందడుగు వేస్తూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలి అంటే వీరు ఏ విషయాన్ని అయినా సరే వదిలిపెట్టరు. వృషభ రాశి వాళ్ళ దగ్గర ఎవరైనా సీక్రెట్గా షేర్ చేసుకున్న విషయాలు ఉంటే గనుక అవి ఎప్పటికీ కూడా బయటకు రానిరావు. మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు. ఈ విధంగా వీరు ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా నమ్మకస్తులైనటువంటి వాళ్ళుగా వృషభ రాశి వ్యక్తులు పేరుని సంపాదించుకుంటారు. ఇటువంటి ఈ వృషభ రాశి వాళ్ళు మన జీవితంలో సోదరులుగా కానీ, ఫ్యామిలీ మెంబర్స్గా కానీ, లేదా ఫ్రెండ్స్గా కానీ ఉంటే గనుక మనకు చాలా మంచి ప్లస్ అనేది జరుగుతుంది. అటువంటి వాళ్ళు మన జీవితంలో ఉంటే గనుక అస్సలు మిస్ చేసుకోకూడదు. వీళ్ళు గనక మనకు తోడుగా ఉన్నారు అంటే సాక్షాత్తు భగవంతుని స్వరూపమే మన దగ్గర ఉన్నట్లుగా భావించాలి. వాళ్ళు ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటారు. ఈ వృషభ రాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడరు. ప్రతి క్షణం కూడా ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అది చేసేయడానికి ముందు ఉంటారు. అటువంటి వృషభ రాశి వ్యక్తులు తమ కుటుంబం కోసం వారి సంతోషాన్ని కూడా సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తే గనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఆలోచన చెయ్యకుండా వారి సంతోషాలను సాక్రిఫైస్ చేసేస్తారు. ఈ విధంగా వృషభ రాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు. అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో, అలాగే ఎక్కడైతే వీరు ప్రశాంతంగా వాతావరణం అనేది కలిగి ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశి వాళ్ళు ఉండటానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. వృషభ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించేటటువంటి కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారి తీస్తుందో, ఎంత దూరం వెళుతుందో అని మనం భయపడేటటువంటి సిచ్యువేషన్స్కి ఈ రాశి వాళ్ళు తీసుకువెళతారు. ఆ విధంగా వృషభ రాశి వారు వారి మనస్సులో అనుకున్నది చేయడానికి ఎంతటి ధైర్యాన్ని అయినా కానీ ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఈ రాశి జాతకులు వీరి జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. వీరు ఏదైనా పనిని పాయింట్అవుట్ చేశారంటే గనుక ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు. ఈ విధంగా వెనుకడుగు వేయడం, మాట తప్పడం ఈ రాశి వాళ్ళ వద్ద ఉండవు. వృషభ రాశి వ్యక్తులు ఇటువంటి వారికి ఎప్పుడూ కూడా నాయకత్వపు లక్షణాలు అనేవి కూడా కలిగి ఉంటాయి. ఈ వృషభ రాశి వ్యక్తులు ఏ పనిలో అయినా సరే ముందు వరుసలో ఉండటానికి మొగ్గు చూపుతారు.
ఈ విధంగా వృషభ రాశి వ్యక్తులు సమాజంలోనూ ఎంతో మంచి పేరు, ప్రతిష్ట, హోదా, పలుకుబడి అనేవి వీళ్లకు కలుగుతూ ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి దానగుణం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే గనుక తప్పకుండా వాళ్లకు సహాయం అనేది ఏమాత్రం ఆలోచన చేయకుండా వీళ్లకు సహాయం చేసేస్తారు. ఈ విధంగా వృషభ రాశి వారు ప్రతి అంశంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారికి లైఫ్లో ఎంతో చక్కగా పీస్ఫుల్గా మౌల్డ్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి ఇప్పటి నుంచే వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్ఫుల్గా ఉండటానికి, లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారంలో దానిని వివాహబంధం వైపు తీసుకెళ్లే విధంగా ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి ఈ రాశివారు ఎవరినైనా ప్రేమించారని అంటే గనుక ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని వీళ్ళైతే అస్సలు విడిచిపెట్టరు. దాంపత్య జీవితం వైపు ఈ రాశి వ్యక్తులు తీసుకెళ్తారు. అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే వీరు వెళతారు. వీరి మనస్సుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీళ్లకు ప్రాణం పోయినట్లుగా భావిస్తారు. ఈ విధంగా వృషభ రాశి వ్యక్తులు ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఇటువంటి యాటిట్యూడ్ అనేది ఉండటం కారణంగానే వీళ్లకు ఎక్కువగా నరదృష్టి, నరపీడ, నరఘోష, శత్రు బాధలు, అలాగే ఎవ్వరికైనా సరే ఈ రాశి వారిని చూస్తే ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంతటి టాప్ క్వాలిటీస్ అనేవి వీరిలోనే ఎందుకు ఉన్నాయి, ఇంత నెంబర్ 1గా ఎలా ఉండగలుగుతూ ఉన్నారు, ప్రతి దాంట్లో అంటూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు వీరి చుట్టూ ఉండేటటువంటి వీళ్ళను ద్వేషించే వ్యక్తులు. అయితే ఈ దృష్టిని తొలగించుకోవడానికి ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడి మీదనే తమ మనస్సు అనేది లగ్నం చేయాలి. అయితే పూజలు, పునస్కారాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశి వారికి కొంచెం అయిష్టంగానే ఉంటుంది. కానీ ఈ విధంగా మీరు పూజలు చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు, కష్టాలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి. ఆ విధంగా మీరు ఆ పరమేశ్వరుడి మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. భగవంతుని మీద నమ్మకాన్ని పెంచుకోండి. వృషభ రాశి వారికి భగవంతుని మీద కన్నా కూడా వారి మీద వారికి ఎక్కువ నమ్మకం అనేది ఉంటుంది. ఈ విధమైనటువంటి కాన్ఫిడెన్స్తోనే ప్రతి పనిలో కూడా వృషభ రాశి వాళ్ళు సక్సెస్ని సాధిస్తూ ఉంటారు. వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ రావడానికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తాయి అని మీరు నమ్మండి. కాబట్టి మీరైతే మీకు ఉండే నమ్మకాన్ని ఎప్పటికీ కూడా కోల్పోవద్దు. మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు అయితే ఆ భగవంతుని మీద కూడా ఉంచి ధైర్యంగా ముందడుగు వేయాలి. మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలనైతే ఖచ్చితంగా పొందుతారు. ఈ వృషభ రాశి వాళ్లకు కుటుంబ జీవితంలో కూడా ఎన్నో సంతోషాలు అనేవి వారు ప్రతిక్షణం కూడా ఆస్వాదిస్తారు. కుటుంబ జీవితాన్ని వీరు మిస్ అవ్వడానికి అస్సలు కోరుకోరు. ఫ్యామిలీ లైఫ్కి ఈ రాశి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తారు. ఆ తర్వాతనే ఈ రాశి వాళ్ళు ఫ్రెండ్స్కి కానీ ఇతర రిలేషన్స్కి కానీ నెక్స్ట్ ప్రయారిటీ అనేది ఇస్తారు. ఈ వృషభ రాశి వ్యక్తులు ఫైనాన్షియల్గా కూడా వీరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఏ మాత్రం కూడా వృధా ఖర్చులు అనేవి చెయ్యరు. డబ్బుల విషయంలో ఈ రాశి వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. వీరికి జల్సాలు, సరదాలు అంటే చాలా చిరాకుగా ఉంటుంది. ఇక డబ్బులను వృధా ఖర్చు పెట్టడం అంటే అలాగే అటువంటి వారు సైతం వీరికి అస్సలు నచ్చరు. ఈ విధంగా ఈ వృషభ రాశి వారికి వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిరాస్తికి సంబంధించినటువంటి స్థలాల రూపంలోకి, పొలాల రూపంలోకి, అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్స్లోకి ఈ రాశి వ్యక్తులు మార్చుకోవడం లాంటివి పక్కాగా భవిష్యత్తు ప్రణాళిక, వారి యొక్క సంతానం గురించి, ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇటువంటి పనులనైతే వీరు చేస్తూ ఉంటారు. తద్వారా వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవే లేకుండా, డబ్బుల కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా, చాలా రిలాక్స్డ్గా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే వీరి వెన్నంటే ఉంటుంది.
కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్లని వీళ్ళైతే వెనకపడిపోతారు. ఎంత ప్రయత్నించినా కానీ ధనం అనేది రాదు. ఏ పని చేసినా కానీ సక్సెస్ అనేది ఉండదు. చాలా వరకు కూడా కొన్ని రోజుల నుండి, కొన్ని వారాల నుండి, కొన్ని నెలల నుండి, కొన్ని సంవత్సరాల వరకు కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఈ కష్టాలు రావడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా? గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా సంచారం అనేది చేయకపోవడం వల్లనే ఇలా అవుతుంది. అది మీరు జీవితంలో ఇంతే అని మాత్రం భావిస్తారు, కానీ అది మాత్రం అస్సలు కాదు. ఎప్పుడు గ్రహాలు అనేవి మారుతూనే ఉంటాయి. అలా గ్రహాలు ప్రతికూల ప్రభావం చూపే విధంగా సంచారం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి కష్టాలనైతే అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే గ్రహాలు అనుకూలిస్తాయో వీరి లైఫ్ అనేది క్షణాల్లో తిరగబడిపోతుంది. ఎప్పుడు ఊహించినటువంటి విధంగా వీరి జీవితం అనేది సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. అది చూసి మీరే ఆశ్చర్యపోతారు. అయితే ఇప్పుడు మీకు ఈ సమయంలో గురువు, శుక్రుడు, శని ముగ్గురు కూడా అనుకూలంగా సంచారం అనేది చేస్తున్నారు. వీరి అనుగ్రహం అనేది మీకు ఇప్పుడు ఉంది. కాబట్టి ఏ పని తలపెట్టినా కానీ మీ జీవితం అనేది ఎప్పుడు ఎంతో సక్సెస్ఫుల్గా మారుతుంది. రాబోయేటటువంటి రోజులు అంతా కూడా వీరికి గురుగ్రహ యొక్క అనుకూలత అనేది ఎంతో చక్కగా ఉండబోతూ ఉంది. ఈ అనుకూలత కారణంగా వీరి జీవితంలో టాప్ పొజిషన్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. అయితే మీరు కొద్దిగా ఆ టైం కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని మీరు నిరాశలోకి ఉండకూడదు. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి రంగాలు రియల్ ఎస్టేట్ రంగం, ఫైనాన్షియల్ రంగం. ఈ రెండు రంగాలలో వీళ్ళకు చాలా చక్కగా వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఇక ఉద్యోగపరంగా కూడా వీళ్ళకైతే ఇప్పుడు సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు. ఈ రాశి వారి యొక్క బలం వీరి కుటుంబమే, అలాగే వీరి బలహీనత కూడా వీరి కుటుంబమే. ఈ విధంగా వృషభ రాశి వారి జీవితంలో ఉంటూ ఉంటారు. వృషభ రాశి వాళ్ళు గనక ప్రతిరోజు శివుడికి ఆరాధన చేసుకోవడం, శివుడి పూజ చేసుకుంటే గనుక మీ జీవితంలో వెనకడుగు వేయనే వేరు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ పైన ఉంటుంది. చూసారు కదా వృషభ రాశికి సంబంధించినటువంటి విషయాల గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవటం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.